కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేశారు, నిర్మత్ చేస్తూ దాన్ని బదలాయించేశారు. మొన్న పడగొట్టింది మంగళగిరి దగ్గర, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అలాగే ఒక చోట ఈ ఎయిర్పోర్ట్ చెందిన జోన్ చెందిన స్థలం, ఇంకొక చోట పోలీస్ శాఖ వారికి సంబంధించింది, ఇంకో చోట వేరే డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇట్లా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్థలాలు ఆయా డిపార్ట్మెంట్ అధినేతలతో మమ అనిపించుకొని ఆ స్థలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని. అసలు మా మచిలీపట్నం అయితే మరీ ఘోరం. అది పోలీసు వారికి, పోలీస్ శాఖకి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలం అది. పోలీస్ శాఖకి, పోలీస్ శాఖకు సంబంధించిన స్థలంలో మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది, మున్సిపాలిటీ ఎట్లా మమ్మ అనిపిస్తుంది తీర్మానం చేసి? ఇది ఇక్కడ విచిత్రం. ఇట్లా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి దారికి కూడా సహేతుకమైన జీవో లేదు. మీ దగ్గర సహేతుకమైన జీవో ఉంటే మీరు హైకోర్టుకు వెళ్ళండి, హైకోర్టుకు వెళ్ళండి. కానీ హైకోర్టుకు వెళ్ళారు కదా మంగళగిరి దాని మీద, ఏదో పడగొట్టారు దాని మీద. హైకోర్టు మిమ్మల్ని ఏమని కామెంట్ చేసింది? సాధారణంగా ఏ కట్టడాన్ని కూరుస్తుంటే హైకోర్టు సాధారణంగా ఊరుకోదు. మీకు ఉదాహరణ ఒకటి, చిత్తకాల అయ్యన్న పాత్ర మనకి రీసెంట్ గా తెలిసినాయి. 2 గజాల స్థలంలో ఆక్రమించుకున్నారంటే పాల్గొడతానంటే హైకోర్టు మధ్యాహ్నం స్టే ఆర్డర్. అట్లాగే ఇప్పుడు గ్రామస్తులు జనసేన ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చారంటే వాళ్ళు గోడ కూలుస్తారంటే కాంపౌండ్ వచ్చు, మధ్యాహ్నం స్టే ఆర్డర్ వచ్చారు. వెళితే ఎందుకు స్టే హైకోర్టు ఇవ్వలేదు? ఎందుకు అంటే అనుమతులు లేవు, ప్లానింగ్ అప్రూవల్స్ లేవు, మీరు దాన్ని చేయాల్సిన చట్టబద్ధమైన నువ్వు చేయలేదు. అది సక్రమ కట్టడం ఎట్లా చెప్తావు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి కూలగొట్టారు. 2 లా ఫాలో అయ్యి కూలగొట్టారు. ప్రిలిమినరీ నోటీస్ ఇచ్చారు, దానికి రెస్పాండ్ కాకుండా నువ్వు హైకోర్టుకు వెళ్ళావు. కాంటాక్ట్ నువ్వు ఏం ప్రూవ్ చేసుకున్నావు? నేను దీన్ని కూలగొట్టాను. హైకోర్టు ఏమంటే డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతుంది, కూడా డ్యూ నోటీస్ ఇచ్చారు, ఫైనల్ నోటీస్ ఇచ్చారు, డిమాలిషన్ నోటీస్ ఇచ్చారు, డిమాలిష్ చేశారు. ఇల్లీగాలిటీ ఎక్కడ ఉంది? నువ్వు ఫౌల్ ప్లే అని ఈరోజు రేపు 26 జిల్లాలో కట్టిన కన్స్ట్రక్షన్ అన్ని కూడా ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ దేనికి అనుమతులు లేవని ఈ వచ్చేది. దాని నాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. నా దగ్గర ఇంత చట్టబద్ధమైన మెటీరియల్తో నేను కట్టాను, చట్టానికి అనుకోవడం కట్టానని సాక్షి పత్రిక ఎందుకు కౌంటర్ చేయలేకపోతాం? కొన్ని సాక్షి మీడియాలో కూడా ఎందుకు కౌంటర్ చేయలేకపోతాం? సహేతుకంగా ఆయా జిల్లాలకు చెందిన వైసీపీ అధినేతలకు ఎందుకు చెప్తున్నారు?